ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ అవలంబిస్తున్న రాజకీయ ధోరణి వారి యొక్క కుట్రపూర్త రాజకీయాల అవినీతి కూడా తిరుపాల గారు 9వ డివిజన్లో అయిన తిరుపాల గారు వారి యొక్క అనుచరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. వారందరినీ కూడా సాధారణంగా కూడా ఆహ్వానిస్తున్నాం. ఇదే కాదు, ఈ నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో కూడా అందరూ కూడా ఈరోజు కూడా దినానికి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా మొగ్గు చూపుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి దినానికి కూడా ఒక వేవ్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్ గారి యొక్క వేవ్ అనేది కూడా వీస్తాబోతోంది. ఆ గాలిలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కొట్టుకోకపోవటమో ఇవే చివరి ఎన్నికల తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఆ రెండు పార్టీలను కూడా ఎన్నికల తర్వాత రద్దు చేసుకోబోతున్నారని చెప్పేసి నేను చెప్తాను. నుంచి టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి దాదాపు 500 కుటుంబాలు చేరడానికి గల కారణాలు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు వారు చేపట్టిన నవరత్నాలు అయితే ఏమి, సంక్షేమ పథకాలు అయితే ఏమి, వాటికి ఆకర్షితులమైన మేము, అలాగే ఈ అనంత నగరానికి ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులైన శ్రీ అనంత వెంకటరామరెడ్డి అన్నగారు అనంత అభివృద్ధి చేస్తున్న పథకాలేమి, వారి విధానాలు, వారి ఇంటింటికి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకోవడము, వాళ్ళకి ఆ సమస్యల్ని పరిష్కరించడము,
ఇలాంటి వాటికి ఆకర్షితులమైన మేము అనంతపురం అభివృద్ధి చెందాలంటే ఒక అనంతన్నతోనే సాధ్యమని భావించి, అంతకన్నా ముఖ్యం ఏంటంటే మన రాష్ట్రానికి అదేందో మన రజనీకాంత్ ఒక డైలాగ్ అంటాడు, పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. అలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న విధానం, సింహం సింగిల్గా వస్తున్న విధానం. సింహం పక్కనే ఏదైనా ఉంటేనే రాజు, సింహం అయితేనే అడవి ప్రశాంతంగా ఉంటుంది. అదే పందులైతే ఏమవుతుంది, బుడద బట్టి నాశనం అవుతుంది. ఆ విధానం నచ్చి, సింహం సింగిల్గా వస్తున్న విధానం నచ్చి, అనంతన్న అభివృద్ధి నచ్చి ఈరోజు మేము టీడీపీ పార్టీని వీడి ఈ వైఎస్ఆర్ పార్టీకి చేరడం జరుగుతుంది. మేము చేరడం కాకుండా మా నుంచి 100 కుటుంబాలు, అలాగే మా శాయశక్తుల ఈ వైఎస్ఆర్ పార్టీ గెలవడానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని పత్రికా పూర్వకంగా, మీ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. అన్నిటికన్నా ముఖ్యం, ప్రతి ఒక్కరూ మనం సంక్షేమ పథకాలు అందుకున్నాము, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాము. తిన్న విశ్వాసం చూపిద్దాం, మనం వైఎస్ఆర్కి ఓటు వేద్దాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. ఈసారి కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోనే నడుపుదాం. జై జగన్, జై జగన్.